తేడా ఇతను అది సాధించాలంటే తను మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందో దాని చుట్టూ ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరన్నా ఇతని వైపు వస్తే ప్రయోజనం. ఆ ఇద్దరిలో కాంగ్రెస్తో ఆయనకి వరిగేదేం లేదు. అవును, అంతే. ఎమ్మెల్సీలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఒకవేళ తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ కొద్ది రోజుల్లో చేస్తే మండలిలో కూడా వీక్ అవడం, ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా వీక్ చేసే కుట్ర అయినా జరుగుతుందా? ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ఏంటయ్యా అంటే ఇంకా పూర్తి శక్తి రాలా దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంశీకృష్ణ యాదవ్ అటు వెళ్ళారు కాబట్టి స్థానిక సంస్థలు ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. డబ్బు పెట్టుకోగల స్థానిక సంస్థలకు సంబంధించి ప్లానింగ్ చేస్తాడు అతను. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే చైర్మన్ వచ్చేటప్పటికి వీళ్ళ వైపు ఉన్నాడు. వైసీపీ మాటే వింటున్నాడు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు అతను. కాబట్టి చైర్మన్ అటు ఉన్నంతకాలం 2/3 చీలిస్తే కుదురుద్ది, కానీ ఒకళ్ళిద్దరిని అవతలకి తీసుకుంటే అనర్హత వేటేసేస్తాడు, ఎలక్షన్ జరిగిపోతాయి. ఇక అప్పుడు ఏం చేయాలంటే అక్కడ 2 రకాల గేమ్ నడపాలి. 10 మంది 12 మంది టచ్లో ఉన్నారనేది వీళ్ళు చెప్తారు. అదే అప్పుడు ఆ 10-12 మంది ఎందుకు టచ్లో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఉంది. 2 ఏళ్ళు పోతే మళ్ళీ తెలుగుదేశానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కోసం చేయగాల్చుకోవాలా? ఇప్పుడు ఒకసారి గెలిచినటువంటి వాడికి టర్మ్ ఉంది కదా, 5-6 ఏళ్ళు టైం ఉంది కదా, 6 ఏళ్ళు అనుకుంటా మండలంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇందులో కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 10 మంది 15 మంది ఇటు వచ్చారనుకోండి, తీసుకుంటే ఏం చేయాలి, వాళ్ళకే మళ్ళీ సీట్ ఇవ్వాలి. అంటే వాళ్ళని అనర్హత వేటేసేస్తాడు చైర్మన్, అప్పుడు వీళ్ళకి సీట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే కోటా సీట్లలో అట్లాగే వీళ్ళని తెచ్చుకోవాలి.